సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవటానికి అహర్నిశలు కష్టపడుతుంటారు. అయితే కొంతమంది వారసత్వంగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ మరికొందరు మాత్రం చాలా కష్టపడుతూ ఇండస్ట్రీలో తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక అందులో భాగంగానే మొదటి నుంచి కూడా తన కష్టాన్ని నమ్ముకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు భూపతిరాజు రవిశంకర్ రాజు. ఆయన ఎవరు అని కొత్తగా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారా? ఆయన అసలు పేరు కంటే స్క్రీన్ పేరుతోనే బాగా పాపులర్. అదేనండి మన టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ. తనదైన స్టైల్, వెటకారం, పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులకు సుపరిచితుడైన రవితేజ ఏ మూవీలో చూసినా చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తుంటారు. ప్రస్తుతం ఆయన వయసు 56 సంవత్సరాలు. ఆయన వయసుకు స్క్రీన్ పై ఆయన ఎనర్జీకి అసలు ఏ మాత్రం సంబంధం ఉన్నట్లు కనిపించదు. ఇంతకీ ఆయన హెల్త్ సీక్రెట్ ఏమిటి? రవితేజ డైలీ లైఫ్ ఉదయం 4:30కు మొదలవుతుంది. ఆయన వర్కౌట్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కనీసం 2 గంటల పాటు జిమ్లో గడుపుతారు. అందుకే ఇప్పటికీ స్లిమ్ అండ్ ఫిట్గా ఉండి కుర్ర హీరోలను ఛాలెంజ్ చేస్తుంటారు. ఇక ఫుడ్ విషయానికి వస్తే రవితేజది చాలా స్ట్రిక్ట్ పాలసీ. ఎక్కువగా ఆయిల్ ఫుడ్ని అస్సలు ఇష్టపడరు. ఎక్కువ క్యాలరీస్ ఉండే ఆహారాన్ని దూరం పెడతారు. ఇక ఆహారాన్ని తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తింటారట. ఏది అవసరమో, ఎంత అవసరమో అంతే తింటారని టాక్. ఆకలేస్తేనే తింటారని, నోరుంది కదా అని నోటి రుచి కోసం తినను అంటూ రవితేజ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. కడుపుకు వేసే ఆకలి కంటే నోటి ఆకలిని కంట్రోల్ చేసుకోవాలంటారు ఎనర్జెటిక్ స్టార్ రవితేజ. లెక్కలేసుకుని మాత్రమే అస్సలు తినవద్దు, ఆకలేస్తే మాత్రమే తినండి అని రవితేజ తోటి వారికి సూచిస్తుంటారు. అయితే డైట్ అంటూ రూల్స్ పెట్టుకొని తనని తాను శిక్షించుకోనని అంటారు. పైగా తను ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తింటున్నట్లు తెలిపారు రవితేజ. ఎక్కువగా ఇంటి భోజనాన్ని మాత్రమే ఇష్టపడతానని, బయట ఫుడ్ చాలా తక్కువగా తింటానని రవితేజ చాలా సందర్భాల్లో చెప్పారు. నార్మల్గానే స్లిమ్గా ఉండే రవితేజ క్రాక్ మూవీలో మరింత యంగ్గా కనిపించడానికి 6 కిలోల బరువు తగ్గారట. రవితేజ ఎక్కువగా మిల్లెట్స్ను తీసుకుంటారు. జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లరట. ఇక నిద్ర విషయంలోనూ చాలా కేర్గా ఉంటారు. ఎందుకంటే మంచి నిద్ర ఉంటే మనిషి మెదడు ఆరోగ్యంగా పనిచేస్తుంది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ నైట్ లేటుగా పడుకోవడం లాంటివి అస్సలు చేయరని టాక్. సినీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాత్రి 9:30కు బెడ్ పైకి వెళ్లడాన్ని రవితేజ అలవాటు చేసుకున్నారు. మనిషి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ఎంత అవసరమో మంచి నిద్ర కూడా అంతే అవసరం అంటారు రవితేజ. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ మూవీతో వింటేజ్ లుక్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు మాస్ మహారాజా.